అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి కేఏ పాల్ గారు ఒక అవధూత ప్రార్థన పాస్టర్ గారు. ఆయన ప్రజాశాంతి పార్టీ కూడా పెట్టాడు, అది అందరికీ తెలుసు. మరి కేఏ పాల్ గారు, మీరు హైదరాబాదును ఎలా అభివృద్ధి చేశారు ఒక్కసారి చెప్పండి. చిచ్చు పోసుకున్నప్పటి నుంచి అభివృద్ధి చేశారా? చేస్తూనే ఉన్నారా? మరి ఆ చిచ్చులోనే ముసీ నది నుండి భాగ్యనగరం మునిగిపోయేంత వరకు కూడా అభివృద్ధి చేస్తూనే వచ్చారు. అంటే బుష్ వాళ్ళ పెద్దనాన్నతో కూడా కలిసి అభివృద్ధి చేశారన్నమాట మీరు హైదరాబాదును. అది పునర్నిర్మాణం కూడా అన్నమాట కేఏ పాల్ గారు. ఒక్కసారి ఆలోచించి చెప్పండి మీ మాటలు, మీ మాట తీరు. అంటే అప్పుడు మీ వయసు ఎంత, మరి మన బాబు గారి వయసు ఎంత ఒకసారి ఆలోచించి మాట్లాడండి. ఇప్పుడు బాబు గారికి వయసు ఎంత? 75 సంవత్సరాలు అయితే ఇప్పుడు నీ వయసు ఎంత? 90 సంవత్సరాలు. మరి 90 సంవత్సరాలకు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నావా? ఒక్కసారి చెప్పండి కేఏ పాల్ గారు. మరి 1978లో చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే కూడా కాలేదంటివి, అవునా కాదా? సరే, మరి కేసీఆర్ గారు 1988లో ముఖ్యమంత్రి కూడా కాలేదంటివి. అప్పుడు ఎలా అయ్యాడు, ఏ విధంగా అయ్యాడు ఒకసారి చెప్పండి మీరు. ఏమైపోయినట్టు ఆయన? అంటే మన భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అప్పుడు సర్పంచ్ కూడా కాలేదంట. అంటే ఈయన అభివృద్ధి చేసేటప్పుడు మరి ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నువ్వు? ఒకసారి ఆలోచించి మాట్లాడండి. ఇప్పుడు నీ వయసు అంతా అభివృద్ధి ఎలా చేశారు, ఏ విధంగా చేశారు హైదరాబాదును అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా. ఏ హోదాలో చేశారో అభివృద్ధి అనేది తెలియజేయండి రాష్ట్ర ప్రజలకు. వాళ్ళు కూడా వింటారు, వాళ్ళు కూడా చూస్తారు. ఇటువంటి పనికి మాలిన మాటల వల్లనే అందరూ కూడా ఒక మెంటల్ కేఏ పాల్ గారు సరిగా మైండ్ పని చేయటువంటి మాటలు మాట్లాడుతుంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా అదే విధంగా చెప్తుంటారు, పడి నవ్వుకుంటున్నారు. తమరి గారి ఇవి చూసి కూడా ఒక్కసారి ఆలోచించండి. మీ మాటలు కానీ, మీ మాటలు తీరు కానీ. ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడిన వల్ల దేనికి ప్రయోజనము? మీ విలువలను పోగొట్టుకుంటున్నారు. మీ దేవుని ప్రార్థనను ఎగతాళి చేస్తున్నావు. ఒక అవధూత లాంటి వాడివి నువ్వు, ప్రార్థనలకు పనికొచ్చేవాడివే కానీ ఇటు రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ దేనికి పనికొచ్చేవాడివి మాత్రం కాదు. ఎవరు ఏమనుకుంటారు అన్న విషయం కూడా ఆలోచించుకోవాలి. ఏ విధంగా ఎగతాళి చేస్తారు, ఎలా ఎగతాళి చేస్తారనేది కూడా ఆలోచించుకోవాల్సిందిగా. మీ మాట తీరు, మీ సైకో తీరు, ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడిన ఉపయోగం అంటూ ఏమీ లేదు. కేఏ పాల్ గారు ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఎలా అభివృద్ధి చేశారు, ఏ విధంగా అభివృద్ధి చేశారు, అప్పుడు నీ వయసు ఎంత, ఇప్పుడు నీ వయసు ఎంత అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా. ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.